9th క్లాస్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎవరైనా మీరు ఇంట్రడక్షన్ అవసరం అనుకుంటే ఇంతకుముందే వీడియో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఆ యొక్క వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఎక్సర్సైజ్ 2.1 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ది పాలినామియల్స్ 5x² minus 4x² minus 5x plus 3 when x equal to 0, x equal to -1, x equal to 2 and x equal to 1/2. ఇక్కడ ఎక్కడైతే మనకి p of x ఇచ్చాడు 4x² minus 5x plus 3 అని, x ప్లేస్ లో వాడు ఏమంటున్నాడంటే x which is equal to 0, సో 0 సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. చేద్దాం చూడండి. ఇచ్చినటువంటి 4x² minus 5x plus 3 లో సబ్మిట్ చేయాలి. 4 minus 5 into 0 plus 3. 0 square అంటే 0, 0 into 4 0, minus 5 into 0 0 plus 3. 0 minus 0 0 plus 3. So it is the answer. 3 is the answer for first question. Second one, x equal to -1 అంటే x ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనం? -1. 4 into -1 whole square minus 5 into -1 plus 3. -1 whole square minus 1 into -1, minus of minus plus 1 into 1 1. So 4 into 1 4, minus of minus plus 5 ones are 5 plus 3. 4 plus 5 9, 9 plus 3 12. So this is the second question answer. Third one, x equal to 2. So x place లో 2 substitute చేయాలి. 4 into 2 square minus 5 into 2 plus 3. 2 square which is equal to 4. 4 4s are 16 minus 5 2s are 10 plus 3. 16 plus 3 19. 19 minus 10 9. X equal to 1/2. 4 into 1/2 whole square minus 5 into 1/2 plus 3. 4 into 1 square means 1 by 2 square means 4. 2 square అంటే 2 into 2 4 minus 5 ones are 5 by 2 plus 3. 4 4 cancel. What is the value? 1. 1 minus 5 by 2 plus 3. 1 కింద ఏమీ లేదు కాబట్టి ఏం పెట్టాలి? 1. 3 కింద కూడా ఏమీ లేదు కాబట్టి 1. సో 1 కి 2 కి 1 కి LCM is 2. 1 టేబుల్లో 2 2 టైమ్స్ లో పోతుంది. 2 into 1 2 minus 2 టేబుల్లో 2 1 టైమ్ లో పోతుంది. 1 into 5 5 ప్లస్ 1 టేబుల్లో 2 2 టైమ్స్ లో పోతుంది. 2 into 3 6. 6 plus 2 8. 8 minus 5 3 by what is the denominator? 2. సో 3/2. ఫస్ట్ బిట్ యొక్క టోటల్ ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయి. జాగ్రత్తగా చూసి నోట్ చేసుకోండి. సెకండ్ బిట్, ఫైండ్ p of 0, p of 1, p of 2 for each of the polynomials. సో పాలినామియల్స్ ఇచ్చాడు ఇక్కడ, దాని x ప్లేస్ లో ఏమేమంటున్నాడు? p of 0, p of 1, p of 2 వేయమంటున్నాడు. చేద్దాం చూడండి. p of 0 తీసుకుందాం ఫస్ట్. p of 0 అంటే x ప్లేస్ లో ఎంత వేస్తాం మనం? ఇక్కడ 0. సో ఇక్కడ ఎక్కడైతే x ఉందో మనకి అక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 0 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 1. 0 స్క్వేర్ ఇస్ 0 మైనస్ 0 0 ప్లస్ 1 1. p of నెక్స్ట్ వన్ 1. సో 1 వేయాలి ఇక్కడ. 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1. వాట్ ఈస్ ద వాల్యూ? 1. p of 2 2 వేయాలి ఇప్పుడు. 2 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1. 2 స్క్వేర్ మీన్స్ 4 minus 2 plus 1. 4 plus 1 5. 5 minus 2 is 3. So this is the first question answer. Look at here. Second one, p of y equal to 2 plus y plus 2y square minus y cube. p of 0 చేయాలి కదా ఫస్ట్. p of 0 అంటే y ప్లేస్ లో మనం ఎంత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం? 0. సో ఇక్కడ కూడా 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2 plus 0 plus 2 into 0 square minus y power of 0. 0 power of 3. 0 cube 0. 0 square 0 into 2 0 plus 0 0. What is the value? 2. Next, p of 1. 2 plus 1 plus 2 1 whole square minus 1 whole cube. 2 plus 1 3 plus 1 square అంటే 1. 1 into 2 2 minus 1 cube అంటే 1. 3 plus 2 5. 5 minus 1 is 4.
దిస్ ద సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. థర్డ్ వన్, ఇంకా ఇక్కడ మనకి p ఆఫ్ 2 కూడా ఉంది కదా, సో అది కూడా చేసేద్దాం చూడండి. p ఆఫ్ 2 ఈక్వల్ టు 2 ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 పవర్ ఆఫ్ 3. 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 2 8, 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 2 12 మైనస్ 2 క్యూబ్. 2 క్యూబ్ మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8, 12 minus 8 is 4. థర్డ్ క్వశ్చన్, p ఆఫ్ z. సో p ఆఫ్ 0 వేసుకోవాలి కదా, 0 క్యూబ్. సో 0 పవర్ లో ఎంత ఉన్నా సరే దాని వాల్యూ ఈజ్ 0. p ఆఫ్ 1 హోల్ క్యూబ్, 1 క్యూబ్ 1 పవర్ లో కూడా ఎంత వాల్యూ వేసినా దాని వాల్యూ ఏమవుతుంది 1. p ఆఫ్ 2 హోల్ క్యూబ్, p ఆఫ్ 2 హోల్ క్యూబ్ మీన్స్ 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఏంటి, 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. నెక్స్ట్ క్వశ్చన్, p ఆఫ్ t ఈక్వల్ టు t మైనస్ 1 ఇంటూ t ప్లస్ 1. ఇది చూడండి, a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఉంది. సో p ఆఫ్ t ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ గా రాసుకోవచ్చు. దీనికి చేస్తే సరిపోతుంది మనం. సో p ఆఫ్ 0, 0 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1. p ఆఫ్ 1, 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ 1 మైనస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ క్యాన్సిల్ 0. p ఆఫ్ 2, 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, 2 స్క్వేర్ మీన్స్ 4 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 3. సో మైనస్ 1 0 3 ఈస్ ద ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, p ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 కదా, ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఫస్ట్, p ఆఫ్ 0. సో p ఆఫ్ 0 ఈక్వల్ టు 0 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 0 ప్లస్ 2. 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 3 ఇంటూ 0 0 ప్లస్ 2. వాట్ ఈస్ ద వాల్యూ 2. p ఆఫ్ 1, 1 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 2. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 2. 2 ప్లస్ 1 3 minus 3 cancel 0. p of 2 equal to 2 square minus 3 into 2 plus 2. 2 square ante 2 2s are 4 minus 3 2s are 6 plus 2. 4 plus 2 6 minus 6 which is equal to 0. So 2 0 0 is the answer for fifth question. Next bit, third bit, verify whether the values of x given in each case are the zeros of the polynomial or not. సో వాడు ఏమంటాడంటే p ఆఫ్ x ఇచ్చాడు, x వాల్యూ కూడా ఇచ్చాడు. x వాల్యూ అన్నది p ఆఫ్ x లో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ అన్నది ఏం రావాలంటున్నాడు 0. 0 వస్తే ఇది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది, లేదంటే అవ్వదు. చెక్ చేద్దాం చూడండి. x ఈక్వల్ టు -1/2 కదా, సో p ఆఫ్ -1/2 ఈక్వల్ టు x ఎక్కడైతే ఉందో అక్కడ ఎంత వేయాలి మనం, -1/2 వేయాలి. 2 ఇంటూ -1/2 -1, 2 2 క్యాన్సిల్. అక్కడ ఏం మిగిలింది మనకి చూడండి, -1. ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 -1 విచ్ ఇస్ ఈక్వల్ టు -2. సో p ఆఫ్ -1/2 సో ఈక్వల్ టు 0 రాలేదు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఏ x ఈక్వల్ టు -1/2 ఈజ్ నాట్ ఏ zero of polynomial p of x అని రాస్తే సరిపోతుంది మనకి, ఇక్కడతో ఆపేసుకోవచ్చు. సెకండ్ వన్ చూడండి, x ఈక్వల్ టు -3/2 ఇచ్చాడు కదా, సో p ఆఫ్ -3/2 ఈక్వల్ టు 5 ఇంటూ -3/2 -π. 5 ఇంటూ -3 -15/2 -π. ఇంకా దీన్ని సింప్లిఫై చేయడానికి మనకు అవకాశం లేదు కాబట్టి సో ఇది 0 రాలేదు మనకి, కాబట్టి సిన్స్ x ఈక్వల్ టు -3/2 ఈజ్ నాట్ ఏ జీరో ఆఫ్ ది p ఆఫ్ x అని రాస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, p ఆఫ్ x ఈక్వల్ టు x² -1. x వాల్యూ ఇక్కడ గమనించండి ప్లస్ ఆర్ -1 ఇచ్చాడు, అంటే x వాల్యూ +1 ఒకటి అవుతుంది, -1 ఒకటి అవుతుంది. రెండు కూడా వేసి వెరిఫై చేయాలి మనం. చూడండి, p ఆఫ్ ఫస్ట్ 1 వేస్తున్నాను, 1² -1. 1² అంటే 1 -1 +1 -1 క్యాన్సిల్ ఈక్వల్ టు 0.
నెక్స్ట్ -1 వేద్దాం చూడండి. p ఆఫ్ -1 హోల్ స్క్వేర్ -1 -1 హోల్ స్క్వేర్ అంటే +1 -1 +1 -1 క్యాన్సిల్ ఈక్వల్ టు 0. సో రెండు కూడా జీరోస్ వచ్చినాయి. సిన్స్ x ఈక్వల్ టు +or-1 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది p ఆఫ్ x. ఓకే, సో జీరో వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఏ జీరో ఆఫ్ ది p ఆఫ్ x. ఫోర్త్ వన్ చూడండి, p ఆఫ్ x ఈక్వల్ టు x - 1 x + 2. ఇక్కడ కూడా రెండు వాల్యూస్ ఇచ్చాడు చూడండి, x ఈక్వల్ టు -1 ఒకటి -2 ఒకటి, రెండు కూడా అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. p ఆఫ్ -1 ఫస్ట్ చేద్దాం. సో x ప్లస్ ఎంత చేయాలి మనం, -1 వేయాలి. -1 -1 -1 + 2 -1 -1 -2 into -1 + 2 1. వాట్ ఈస్ ద వాల్యూ, -2. సో దీనికి మనకి ఎక్కడ కూడా జీరో రాలేదు. సిన్స్ x ఈక్వల్ టు -1 ఈజ్ నాట్ ఏ జీరో ఆఫ్ ది p ఆఫ్ x. ఇంకా మనం ఏం చెక్ చేయాలి, -2 కూడా చెక్ చేయాలి, అది కూడా చేద్దాం చూడండి. p ఆఫ్ -2 ఈక్వల్ టు -2 - 1 -2 + 2 -2 + 2 which is equal to 0. So 0 into something is 0. Since x equal to -2 is a 0 of the p of x. ఇక్కడ చూడండి, x equal to -1 ఒకటి -2 ఒకటి రెండు ఇచ్చాడు, కానీ అందులో -1 అన్నది నాట్ ఏ జీరో అవుతుంది, -2 అన్నది మాత్రం జీరో అవుతుంది. కాబట్టి రెండు సార్లు కూడా రాయటం జరిగింది ఇక్కడ మనం, అది కూడా ఒకసారి గమనించుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ బిట్ లో ఫిఫ్త్ వన్. y వాల్యూ ఎంత ఇచ్చాడు, 0. సో y ప్లేస్ ఏం పెట్టాలి మనం, 0 పెట్టాలి. సో p ఆఫ్ 0 ఈక్వల్ టు 0 స్క్వేర్. సో p ఆఫ్ 0 ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ ఏ జీరో ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఆఫ్ x. సిన్స్ y ఈక్వల్ టు 0 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది p ఆఫ్ x అంటే పాలినామియల్ ఆఫ్ x అని. సో దీంతో థర్డ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్కి వెళ్దాం. థర్డ్ బిట్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కూడా, ఒకసారి ఇక్కడ కంక్లూడ్ చేశాక ఫోర్త్ బిట్కి వెళ్దాం. చూడండి, సిక్స్త్ క్వశ్చన్, ax + b దెన్ x ఈక్వల్ టు -b/a. సో p ఆఫ్ -b/a ఈక్వల్ టు a ఇంటూ x ప్లస్ ఏం రాయాలి మనం, -b/a ప్లస్ b. a cancel. So what is the answer, -b plus b. -b plus b cancel, which is equal to 0. Since x equal to -b/a is a 0 of the polynomial of x, of the p of x. Next question చూద్దాం. సెవెంత్ వన్, f of x equal to 3x square - 1. x equal to -1/√3 ఇచ్చాడు, 2/√3 కూడా ఇచ్చాడు. చేద్దాం చూడండి. f of x ప్లస్ లో ఎంత రాయాలి, -1/√3 ఫస్ట్ ఈక్వల్ టు 3 ఇంటూ -1/√3 హోల్ స్క్వేర్ -1 3 ఆఫ్ -1 స్క్వేర్ 1/√3 స్క్వేర్. √3 స్క్వేర్ అంటే రూట్ కి 2 కి క్యాన్సిల్ అయిపోతుంది, which is equal to 3 -1 3 క్యాన్సిల్ 1 -1 which is equal to 0. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 3 into -1/√3 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ is 1. √3 స్క్వేర్ అంటే స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 ఉంటుంది. -1 3 క్యాన్సిల్ 1 -1 which is equal to 0. సెకండ్ వన్ చేద్దాం చూడండి. f of x equal to 2/√3 ఇచ్చాడు కదా, సో డైరెక్ట్ గా వేసేద్దాం. f of 2/√3 equal to 3x square అంటే 3 into 2/√3 whole square -1 3 into 2 square 4/√3 whole square 3 -1 3 cancel 4 -1 is 3. ఇక్కడ కూడా చూడండి, ఇంతకు ముందు సమలాగా ఇక్కడ కూడా వచ్చింది, -1/√3 అనేది 0 అయింది, కానీ 2/√3 అనేది 0 కాలేదు. సో కన్క్లూజన్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. x equal to -1/√3 is a 0 of the polynomial of the p of x, and x equal to 2/√3 is not a 0 of the p of x.
సో రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయండి. ఈ ఒకటి అయ్యింది ఒకటి అవ్వలేదు ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ అవ్వద్దు. ఒకటి అయింది కదా ఆటోమేటిక్ ఇంకోటి అవుతుంది, లేదంటే ఒకటి అవ్వట్లేదు కదా ఇంకోటి ఆటోమేటిక్ అవుతుంది అనేది ఇలాంటివి మాత్రం ఇప్పుడు పెట్టుకోకండి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ f of x equal to x minus 1 when x equal to 1/2 minus 1/2. సో రెండు కూడా మనం x ప్లేస్ లో రీప్లేస్ చేద్దాం. f of ఫస్ట్ 1/2 చేద్దాం ఈక్వల్ 2 into x ప్లేస్ లో 1/2 minus 1. 2 2 cancel 1 minus 1 which is equal to 0. సో x equal to 1/2 అన్నది 0 of the polynomial. ఇచ్చేద్దాం x into minus 1/2 కూడా చేసేద్దాం. 2 into minus 1/2 minus 1. 2 2 cancel minus 1 which is equal to minus 2. సో ఇక్కడ మీకు కూడా మీరు గమనించండి 1/2 అన్నది 0 of the polynomial అయింది, minus 1/2 అన్నది not a 0 of the polynomial. చేద్దాం చూడండి. x equal to 1/2 is a 0 of the p of x. Second one, x equal to minus 1/2 అన్నది is not a 0 of the p of x. ఈ రెండు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒకటి అయింది ఒకటి అవ్వట్లేదు కదా ఇలాంటి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్, ఫైండ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ ఇన్ ఈచ్ కేస్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్. అంటే ఏం లేదు, వాడు జీరోస్ ని మనం ఫైండ్ చేయమన్నాడు. సో p of x equal to 0 ఫార్ములా వేసుకోవాలి. సో f of x equal to ఎంత ఇచ్చాడు, x plus 2. సో x plus 2 equal to దేనికి ఈక్వల్ చేయాలి, 0. సో x equal to plus 2 ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే -2. సో x equal to -2. ఇక్కడ జీరోస్ ని ఫైండ్ చేయమన్నాడు అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x's అని, ఓకేనా. ఈక్వల్ టు 0 చేసి x వాల్యూస్ ని ఫైండ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి, x - 2 ఈక్వల్ టు 0. సిన్స్ x ఈక్వల్ టు -2 ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే +2. So x equal to 2 here. Next question, 2x plus 3 equal to 0. 2x equal to plus 3 equal to అవతలకి వెళ్ళిపోతే -3. x equal to -3/2. ఇక్కడ 2x ని మల్టిప్లికేషన్ చేస్తుంది, ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే డివిజన్. సో x equal to -3/2. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, 2x - 3. సో 2x - 3 equal to 0 చేయాలి కదా. సో 2x equal to -3 ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే +3. x ఈక్వల్ టు ఇక్కడ 2 x ని మల్టిప్లై చేస్తుంది, ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజిబుల్. సో 3/2. ఫిఫ్త్ క్వశ్చన్, x స్క్వేర్ దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి, 0. సో స్క్వేర్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే రూట్ అయిపోతుంది. సో x ఈక్వల్ టు √0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √0, 0. సో 0 is one of the 0 of the x square. So p of x equal to px. సో px equal to ఏం రాయాలి మనం, 0. సో నాకు x వాల్యూ కావాలి. సో 0/p. x ఈక్వల్ టు 0 సంథింగ్ ఇస్ 0. ఇక్కడ చూడండి, p అన్నది 0 అవ్వకూడదు అన్నాడు కానీ x అన్నది 0 అవ్వకూడదని వాడు చెప్పలేదు. కాబట్టి చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, p డస్ నాట్ ఈక్వల్ టు 0 అని. సో దాన్ని అసలు పట్టించుకోవాల్సిన పని లేదు, మీరు చేసుకునే ప్రాసెస్ లో మీరు చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, f of x equal to px plus q. సో జీరోస్ ఫైండ్ చేయమన్నాడు కాబట్టి దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి, 0కి. సో px plus q equal to 0. px equal to plus q equal to అవతలకు పంపించేసేయండి, -q. సో x equal to ఏమవుతుంది, ఇక్కడ p అన్నది x ని మల్టిప్లికేషన్ చేస్తుంది, ఈక్వల్ టు అవతలకు వెళ్తే డివిజిబుల్. సో -q/p. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ది x. సో దీంతో ఫోర్త్ బిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మూవ్ టు ది ఫిఫ్త్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఇఫ్ 2 ఈజ్ ఎ 0 ఆఫ్ ది పాలినామియల్. వాడు ఏమంటున్నాడు ఇక్కడ గమనించండి, 2 అన్నది x ప్లేస్ లో వేస్తే 0 ఆల్రెడీ వచ్చేస్తుందంట వాడికి. ఈ యొక్క పాలినామియల్ వేస్తే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో p ఆఫ్ x వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి, 2x² - 3x + 7a. సో p ఆఫ్ x ప్లేస్ లో 2 వేస్తే ఈక్వల్ టు 0 అంటున్నాడు. సో p ఆఫ్ x ఈక్వల్ టు 2. p ఆఫ్ x వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు, మనకి 2 ఇచ్చేసినట్టు అనమాట, డైరెక్ట్ గా 2 ఇచ్చేసాడు వాడు. సిన్స్ ఆ 2 ని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ది 0. ఓకే, 2x² - 3x + 7a ఈక్వల్ టు 0. ఎందుకంటే 0 ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు కాబట్టి 0 కి ఈక్వల్ చేయాలి. x ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 2. 2² - 3 × 2 + 7a ఈక్వల్ టు 0. 2² 2 × 2 4, 4 × 2 8, -3 2s are 6,
plus 7a equal to 0. 8 minus 6 2 plus 7a equal to 0. So 7a ఇటు సైడ్ ఉంచండి ప్లస్ 2 ఈక్వల్ టు అవతల పట్టుకెళ్ళిపోతే -2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? -2/7. వై? బికాస్ ఆఫ్ ఇక్కడ 7 అనేది a ని మల్టిప్లికేషన్ చేస్తుంది, ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ a equal to -2/3 is the fifth question answer. Sixth question, next question. If 0 and 1 are the zeros of the polynomial, ఇంతకు ముందు చేసిన క్వశ్చన్ లాగే వాడు f of x ఇచ్చాడు ఇక్కడ. సో 0 వేసుకుంటే 0 వస్తుందంట, 1 వేసుకున్నా 0 వస్తుందంట. సో f of 0 equal to 0 అంటున్నాడు ఒకటి, f of 1 equal to also 0 అంటున్నాడు. సో మనం ఆల్రెడీ సమ్మన్ చేసాం కదా, f of 0 అంటే ఎక్స్ప్రెషన్ ఏం వేయాలి? 0 వేసుకోవాలి. చేద్దాం. f of 0 equal to 2 into 0 whole cube minus 3 into 0 square plus a into 0 plus b. 0 cube 0 into 2 0 minus 0 square 0 into 3 0 plus a into 0 0 plus b which is equal to 0. So 0 0 0 అన్ని zeros ఏ. So what is the remainder? 0. b equal to what is the value? 0. b వాల్యూ అనేది 0 వచ్చింది, ఇంకా a వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. సో f of 1 కూడా వేద్దాం చూడండి. f of 1 equal to 2 into 1 cube minus 3 into 1 square plus a into 1 plus b equal to 0. 1 cube 1, 2 into 1 minus 3 into 1 square అంటే 1 plus a into 1 అంటే a plus b equal to 0. 2 minus 3 ones are 3 plus a plus b వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది కదా, ఎంత వచ్చింది? 0. అది సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 0. 2 minus 3 minus 1 plus a equal to 0. a equal to -1 equal to అవతలకి వెళ్తే +1. So since what is the value of a? 1. What is the value of b? 0. So ఇది 6th క్వశ్చన్ యొక్క ఆన్సర్. అండ్ ఈ క్వశ్చన్తో 2.1 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్టయితే మోర్ వీడియోస్ మేము చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ ద కామెంట్ సెషన్. We will give to you reply as soon as possible. Thank you.